మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపైన దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గన్నవరం తరలిస్తున్నారు. అయితే టీడీపీ కార్యాలయంపై కేసులో కాకుండా మరో కేసులో అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంశీ ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపైన దాడి చేసిన కేసులో నిందితుడిగా వంశీ ఉన్నారు. ఈ కేసులో హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తర్వాత అక్కడ పనిచేసిన ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇచ్చిన ఫిర్యాదుపైన ఈ అరెస్ట్ చేశారు. ఎందుకంటే టీడీపీ కార్యాలయంపై దాడి కేసును తాజాగా సత్యవర్ధన్ వెనక్కు తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించారని వంశీతో పాటుగా మరో 5 పైన కేసు నమోదైంది. దీంతో వంశీతో సహా మరో 5 పైన నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సత్యవర్ధన్ను పోలీసులు విచారించగా ఇచ్చిన సమాచారం ఆధారంగా వంశీపైన కేసు నమోదు చేసి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.